హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నంది ధర్మరాజు కథ, నంది ధర్మరాజు కథ. రామ రామ వై రామ రామ అయ్యో పార్వతి దేవంత మాత లేడని అంటారు, శంకరుడు అంత దాత లేడని అంటారు. ఆ శివుని ఆజ్ఞ లేని శివైన ఉండవదాట. పంచానగిరుడు అంటే పార్వతమ్మకు ఇష్టము, హిమాలయ కొండలంటే శంకరుడికి మా ఇష్టమాట. ఆ ఒక్కటి పార్వతి పరమేశ్వర భక్తులని అంటే ఇక్కడికి ఎత్తారు
నంది ధర్మరాజు ఆ నంది కొన్న బట్టలు లోపల నడుగురు లోపల మరి రాజుల కచ్చీరు కాడ ఎవరి కచ్చీరు మీద కూర్చొని ఎడమకు ఎండి పోసుకొని గుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడగని వారికి ఒళ్ళు చూసి వత్తములు పొట్ట చూసి భోజనములు వారుదాగే పసి పిల్లగాళ్ళు ఉంటే పాడి కొర్రం దానం చేస్తాడు నంది ధర్మరాజు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు ఆ దానమే మూడు లోకాలు వెళ్ళని అంటారు దానం చేయక సంపాదించేది ఏమి లేదు కొంట పోయేది ఏమి లేదు మన ఏమని కట్టుగా పోయేది ఏమి రాదు ఎక్కడున్నదో మూడు మూల జాగా చచ్చిపోతే పొలవన్ని బొక్కలు అయితే ఎక్కడో మూలకు పెడతారు చచ్చిపోతే పొలవన్ని బొక్కలు కావు మనిషి బతుకుంటే స్వర్గానికి తత్తలు కట్టవాడు మనిషి ఎప్పటి ఏది రావోదు మరి మనిషి ఎప్పటి ఏది శాశ్వతం కాదు మనిషి ఎప్పటి వచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచిది ఒకటి చెడు ఆ మంచాలు నచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆయన శివరి సూపు చూసుకొని వస్తాడట చెడ్డ కాటు కొడుకు వచ్చి లేనట్టయితే వాడు ఉన్నప్పుడు ఆగిన అనే అబ్బాయి అడుగు పట్టింది వాడు మంచిగానే సచ్చిండు అని వాడి అనికేసిన ఆకిని కొసాకిని కూడా దొక్కవరాట అందుకొరకే అంటారయ్యా ఇప్పటికైనా అప్పటికైనా మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుక పుట్టాలి విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సావే సావాలని అంటారు విలువ తక్కువ పుట్టువాడు పుట్టరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సావు సావరాదని అంటారు మనిషి బతుకుంటే మరి 100 ఏళ్ళ ఆయుస్సు చచ్చిపోతే 1000 ఏళ్ళ కీర్తుండాలి కుక్క పుడుతుంది భూలోక నగరం లోపల నక్క పుడుతుంది పుడుతుంది సత్తాన్ని మరి ఆవిడికి ఏమన్నా విలువ ఉన్నదా అని రాజు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డలు అని దానం చేస్తాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారయ్యా ఊరు ఏలరాజు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలు ఉంటారట జంగలికి పులి ఉంటేనే జంగల్ తప్పుతుంది ఊరికిద్దరు పుణ్యాత్తులు ఉంటే ఊరంతా సల్ల ఉంటది వాడకట్టుకో గుణవంతులు మంచిదైతే వాడంతా మంచిగుంటారట వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎంత మంచిగుంటారని అంటే వెలువెట్టదమ్మా వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటదని అంటే పరమ ప్రతిపత్త శిరోమణి అయినట్టయితే కోడి కూత పొద్దుకులేస్తుంది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నమంది కూడండి పిల్లలకు పెట్టుకొని భర్తలు పెట్టుకొని తన బుక్కలు తిని ఎవరు లేక ముందు సర్ది పెట్టుకొని పొలం పరడబోతులు పని కళ్ళ తల్లులు ఇక మనసాత గారు కొంతమంది నా సౌతులు ఉంటారే పొద్దుంటెక్కాలే సూర్యకిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మెల్లగా మొక్క మీద చెద్దరు తీసి కాసుకుంటా గోర్లన్నీ కొరుకుంటా నెత్తంతా బర్ర కొక్కుంటా బయటకు వచ్చే వరకల్లా ఇరింటి ఇరక్క మరి ఉడుచుకుంటే చల్లుకుంటుంది అన్నం వండుకొని సర్ది కట్టుకొని పొలం పనులు పోతారు ఆగో మరి ఇదే గుణం గాని ఈ చిత్రం గాని ఆడోళ్ళకు గుణం ఒక్కటి ఉంటది ఆడోళ్ళకు గుణం అంటే పక్క పొంటోళ్ళు పైకెత్తాలంటారు ఆడోళ్ళు కళ్ళన్నీ నిండుతారు పక్కపొంటి మందిన సౌదికి 10 చేతులు ఎక్కువ ఉన్నాయా పక్కపొంటి మందిన సౌదికి నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా లెక్కలు వేసా నాకన్నా ముందుగా లెక్కలు వేసా అని రేషానికో ఈనానికో మానానికో 10 కళ్ళ తల్లులు 5 గంటలు వేసి పని చేసుకుంటే ఈ 10 శాతం కానోళ్ళు 4 గంటలు వేసి పని చేసుకుంటారు రేషానికి మానానికి వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే వాడంతా గట్ల మంచిగా ఉంటది ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద కొడుకు
మంచోడు కావాలి, ఇంటికి పెద్ద అల్లుడు మంచోడు కావాలి. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో, పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లంతా విలక్షణంగా ఉంటదట. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకే లంగ అవుతాడో, పెద్ద అల్లుళ్ళు పచ్చి లంగలు అవుతారో ఆ ఇంట్లో ఉన్న కట్టం మరో ఇంట్లో ఉన్నది కురిసెల మీద కూర్చున్నాయా. రాజు రాజ్యం వేస్తాడు, దేశం వేస్తాడు, రాజ్యం పరిపాలన చేస్తాడు. రాజు సంగతి ఏమో కచ్చిరి కాడ ఉండని నా భవనాల లోపలనే అమ్మా భవనాల లోపల ఆ తల్లి ధర్మవతి భర్త చేసినట్టు దానం చేస్తుంది, ధర్మం చేస్తున్నది. భర్త అడుగు జాడల నడిచేది ఆ తల్లి. ఆ భార్య భర్తల జీవితం అని అంటే అన్యోన్యమైన జీవితం. భార్య భర్తలకు ఒకనాడు వాళ్ళకు లొల్లి తెలియదు, ఒకనాడు వాళ్ళకు దౌడ వెనకలేదు. భర్త మాట భార్య తీసేది, భార్య మాట భర్త తీసేయవాడు. చూడుండ్రి ఎవరాల అక్కలాల ఈ నంది ధర్మరాలు కథ లోపల కథ అయిపోయేదాక ఎవరైతే మనసును బట్టి కథ వింటారో ఈ కథ లోపల భార్య అనేది ఎట్లుండాలి, భర్త అనేటోడు ఎట్లుండాలి, కొడుకులు ఎట్లుండాలి, బిడ్డలు ఎట్లుండాలని కథ అయిపోయేదాక ఇన్నులకు అర్థమవుతుంది. సత్యవంతురాలు సామాన్య తిరుడాలు కన్న తల్లి చూడు సద్గుణములు కలిగిన మరి ఆ తల్లి ధర్మవతి. మరి ఆ దానం చేస్తుంది, ధర్మం చేస్తుంది, భవనాల లోపల ఉన్నది. కన్న తల్లి సంగతి భవనాల లోపల ఉండని. కానీ ఒకనాటి కాలమందు వరుస నాటి దినమందు ఆ రాజు, ఆ ధర్మరాజు నంది ధర్మరాజు అనుకున్నాడు. బొమ్మంత పొద్దు ఎక్కింది, భోజనానికి వేళైతున్నాయి. నేను పోంది నా భార్య అన్నం ముట్టబోదు, మరి నేను పోంది నా భార్య పచ్చి మంచిని కూడా ముట్టబోదు. వెనుకటి కాలమే సత్యకాలం. భర్తలు వచ్చాక ఏ భార్య అన్నం ముట్టలే, ఏ భార్య పచ్చి మంచిని నోట్ల వేయలేదాట. భర్త వచ్చినాక భర్తను కూర్చుండబెట్టి నిండు గుండెలు అన్నం పెట్టిందాట. మిగులుతనేమో తిన్నారు, లేకపోతే కడుపు కట్టుకోరు, ఉపవాసం అనుకున్నారు. గడవంటి పెద్దవ్వరు భర్తకు భయపడ్డారు. భర్తను విలువనిచ్చి బతికింది వెనకటి నా తల్లులు. కానీ ఇప్పటి కంప్యూటర్ కాలంలో భరకొడుకు చేసుకున్న భర్తకు పనుండి బండేసుకొని బయటికి ఇట్లా పోయినట్లయితే ఆడు ఓని చెట్ల వాడి సావనీయాలి. మంచి మంచి అన్నది మా చెక్కలు ఉంచుతాను సిగురు మామిడి నా తల్లులు. కానీ ఇంటి లోపల భార్య అనేది ఎట్లుండాలి? పొద్దుదాకా పుట్టడు కట్టం చేసి ఇంటికి వచ్చిన భర్తకు ఇంటి లోపల ఉన్న ఆడది ఒక్క సమస్య కాకూడదు. ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని, ఆయన చాకి వేసుకొని, బొమ్మలతో బొట్టు పెట్టుకొని, సిగ లోపల సిరిమల్లె పూలు పెట్టుకొని, చెమ్మడితో చెమ్మ నీళ్లు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతులు ఎత్తి ఒక్కసారి కొసగొంగు నోట్లో పెట్టుకొని వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంతా మర్చిపోతాడు. 5 నిమిషాల భార్య ప్రేమలాడతాడే మగవాడు. కొంతమంది బంగారు ఎవరెట్లుంటారు, భర్త ఇంటికి రాగానే దాన్ని ఎత్తంత ఇంతమంది కళ్ళ పొంటూసులు ముక్కుపోయి సింగిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా ఎత్తంత బర్రా బర్రా దొరికినట్టయితే ఇదో పెళ్ళం రాయి పెళ్ళం మునిగిపోని అనుకుంటాడు మగోడు. మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిది కానీ అదో ఇంట్లో అడవుల పోరు ఉండద్దు. ఓ పెద్దరారా ఇంటి లోపల అడవుల పోరున్నట్టయితే కోటర్ దాటోడు ఆపు తాగుతాడు. ఆపు దాటోడు పుల్లు బాటలు చెప్తాడు. పొద్దురాక 6 నెలలు బతికడోడు 3 నెలల ఎగిరి సత్తాడు. నా భార్య కదా ఉంటుంది అన్నమాట తప్పది, అబద్ధం ఆడబోదు. కళ్ళ తప్పది, మధ్య లోపల మాట తప్పదు అనుకున్నాడు. 7 మంత్రులు వెలిసి కొడుకులాల రాజ్యం పరిపాలన అయింది. దేశం అచ్చరాగా
కింద పాపలాడుకుండ్రి. ప్రజలే మన కొడుకులు, ప్రజలే మన బిడ్డలు. అరవై బంగారం అంటే మమ్మీ పిల్లలు పోలే పర్రా స్త్రీ అంక తోడబుట్టే సెలెక్టీగా చూసుకోవాలని అని మంత్రులకు రాజ్యమప్ప చెప్పి రాజు గుర్ర వేసుకొని భవనాల వేడికి బయలుదేరి ఎట్ట వస్తున్నాడు నంది ధర్మరాజు. ఎప్పుడు వచ్చాను భవనాల లోపల ఉన్నది ఆ తల్లి ధర్మావతి. వచ్చేటి భర్తను చూసేమన్నది ఆ ధర్మవతి. కన్న తల్లి ధర్మావతి దేవి ఏమనుకున్నది, నా భర్త వస్తున్నాడు, పుణ్యవారి పురుషుడు కూర్చున్నదాను, ఎట్టి వాడన పోడాలి, ఎక్కిన రాదు, గుడి వాడన పోడాలి, కుడిపిన రాదు, ముసలు వాడన పోడాలి, ముట్టి పోటీ రాదు. ఏ ఆడదానికైనా అన్న రాజ్యం, అడవి రాజ్యం, కొడుకుల రాజ్యం, కొండ రాజ్యం చేసుకున్న
భర్త ఉంటే ఆడవాళ్ళకని స్వరాజ్యం అన్నలయ్యా. ఎక్కడి కాలం లోపల ఆడవాళ్ళు మహాభద్రతలు వేసేది. పొద్దుగా లేవంగానే భర్త పక్కనకి వెళ్ళి లేవంగా భర్త 2 గాళ్ళు మొక్కి మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నారు. ఎక్కడి బంగారు ఈ కాలంలో అంటే సీన్ లేదు. ఇప్పటి కొందరు బంగారు తల్లు ఏమి చేస్తున్నారు, లేచేది లేవంగా నేనేంది వీరి కాళ్ళ మొక్కులు ఎంత అని లేచేది లేవంగా పక్కనున్న భర్తను కాలతోటి భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలన్నారు ఆడవాళ్ళకయ్యా. ఆడవాళ్ళ లక్షణం ఎట్లా ఉండాలి? కార్యేషు దాసికరణేషు మంత్రి భోజేషు మాతశేనేషు రంభ రూపేత లక్ష్మి క్షమేత త్రిక్షేత్రమ యుక్తుకుల ధర్మ పత్నియో అన్నారు. భర్తకు వారు విధంబల సేవ చేసేది అల్లి రాని కావాలి. అమ్మవారు ధర్మవతి ఎవరికి ఉన్నది నా భర్త వస్తున్నట్టు నన్ను ధర్మ రాదు. నా భర్తకు ఎదురుగా నా భర్త పాదాలు గడిగి పాదాలు నిన్ను పైసలుకుంటారా అని భర్త పాద సేవ కనిపి వస్తున్నది అధర్మవతి. అయ్యో రామ రామ కడిగి ఒక్క నాళం ఈ కాలు చల్లకుండా అడిగిన ఆదాయం ఒక్క నాళం తిరిగిన ఆదాయం ఎవరన్నా అవరాల భర్త నిండా నూరేళ్ళు సన్నగా బతకాలని కోరుకుంటారు ఆడవాళ్ళు. కానీ నా భార్య ఏమంటుంది, నేను కాలు కట్టేలా ఇది కాలు ఇరిగిపోరు, కాలు ఇరిగితే కాలు అడిగితే ఈ కాలు కడుగు తప్ప అంటారు. ఈ కాలు అడిగేది రావు ఇరిగేది రావు. కథ ఎప్పుడో వస్తారంటే ఇంకా కథ ఎప్పించుకునేటోళ్ళు కథ మంచిగా చెప్పాలి అని డబ్బులు బాగా పట్టిన కూడా ఒక దుర్పాటు ఇక తాగి దురుకుంటారా తింటే దురుకుంటారా ఉప్పు కాలు తినేసేస్తారు.